దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం. ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ప్రేమైన దేవుని పిల్లరా, దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన యొక్క మనస్సులోని మాటను మనకు చెప్తున్నాడు. అదేంటంటే మనుషులు మరణించుట అనేది దేవుడికి ఇష్టం లేదంట. మనుషులు చనిపోవడం అనేది అసలు దేవునికి ఇష్టమైన పని, కార్యము కాదంట. మరి ఎందుకు మరణం వచ్చింది, ఎలాగ మరణం వచ్చింది అని అంటే, చూడండి, మొట్టమొదటి మానవుడైన ఆదాము హవ్వలు దేవుడు చెప్పినది నడుచుకుంటున్నంత వరకు కూడా వారికి మరణము లేదు, భయము లేదు, బాధలు లేవు, రోగాలు లేవు, ఏ సమస్య కూడా లేదు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో ఆదాము హవ్వలు, అప్పుడు దేవుడు వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు నా మాట వినకపోతే విననందు వలన వచ్చేటటువంటి ప్రభావము, పరిస్థితి ఏంటంటే మరణము అన్నాడు. దేవుని మాట వింటున్నంత వరకు, దేవునికి భయపడుతున్నంత వరకు, దేవుడు చెప్పింది చేస్తున్నంత వరకు ఆదాము హవ్వలకి మరణము రాలేదు. మనుషులకు మరణము రాలేదు. ఎప్పుడు మరణం వచ్చింది అంటే దేవుడి మాట మీరిన తర్వాత. దేవుని మాట మీరడం అంటే మన సొంత బ్రతుకు బ్రతకాలనుకోవడం వలన, ఒక ఆజ్ఞకు లోపడక మన ఇష్టానుసారంగా బ్రతకాలనుకోవడం వలన మరణం అనేది వచ్చింది. సరే, ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ప్రేమ దేవుని బిడ్డలారా, దుష్టులు అన్నాడు. దుష్టులు అంటే ఎవరు? మరణం ఎవరికి వచ్చిందంట అంటే దుష్టులకు వచ్చిందంట మరణం. దుష్టులంటే ఎవరు? దుష్టులంటే ఎవరంటే దేవునిని వెతకని వారు దుష్టులవుతారు. దేవుని గురించి తెలుసుకోవడానికి ఆలోచన, ఆసక్తి చూపని వారు దుష్టులు అవుతారు. దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క ధర్మాన్ని, దేవుడిచ్చిన గ్రంథాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞను ఎవరైతే మీరుతారో వాళ్ళు దుష్టులవుతారు. దుష్టత్వము అంటే ఏంటంటే న్యాయానికి విరుద్ధమైనది, దేవునికి కోపం తెప్పించేది, దేవునికి నచ్చనిది దుష్టత్వము. దేవుడు నిజం పలకాలి అని మనల్ని చేశాడు. జాగ్రత్తగా, దేవుడు పరిశుద్ధుడు, ఆయన అబద్ధం ఆడడు, ఆయన నిజం మాత్రమే మాట్లాడతాడు. చూడండి, ఒక మామిడికాయ చెట్టు మామిడికాయ మాత్రమే కాయాలి, ఒక మునక్కాయ చెట్టు మునక్కాయలు మాత్రమే కాయాలి.
ఒక వేప చెట్టు వేపకాయలు మాత్రమే కాయాలి, కానీ మామిడికాయ చెట్టులోంచి ముళ్ళులు రాకూడదు. మామిడికాయ చెట్టులోంచి చేదు మామిడికాయలు రాకూడదు. దేవుడు మనల్ని చేసినప్పుడు తన స్వరూపంలో, తన స్వభావంలో, తన ఆకారంలో చేసుకొని ఆయన మన నుంచి ఆశించినది ఏంటో తెలుసా? ఆయన గుణలక్షణాలు మనలో ఉండాలన్నది ఆయన మన నుంచి ఆశించినటువంటి కోరిక. మనల్ని చేయడానికి కారణం ఏంటంటే ఆయన వలె మనం ఉండాలని అంట. ఆయన వలె మనం ఉండాలని, మనలో ఆయన గుణలక్షణాలు చూడాలన్నది దేవుని యొక్క ఆలోచన, ఆశ. ఒక వస్తువుని మనం ఎందుకు తయారు చేస్తామంటే మన ఇష్ట ప్రకారము అది పనిచేయడానికి. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడంటే ఆయన ఇష్ట ప్రకారము మనం చేయడానికి. ఒక వస్తువు మనం చెప్పినట్లుగా పనిచేయకపోతే అది పాడైపోయింది అని దాన్ని పక్కన పెట్టేస్తాం. దేవుడు అంటున్నాడు, దుష్టులు మరణించుట నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అసలు చూడండి, దుష్టులు మరణించుటే ఇష్టం లేకపోతే ఇక మంచోళ్ళు మరణించుట దేవుడికి ఎందుకు ఇష్టం ఉంటుంది? మనుషులు చనిపోవడం అనేది, మరణించడం అనేది అసలు దేవుడికి ఇష్టమైన పనే కాదంట, ఆ కార్యమో కాదంట. అసలు దీంట్లో దేవుని యొక్క ఆలోచనలు మనం తెలుసుకోగలిగితే మన జీవితానికి ఒక అర్థం ఏర్పడుతుంది. ప్రేమ దేవుడు, దుష్టులు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయుట దుష్టత్వం అని ఇందాక మనం మాట్లాడుకున్నాం. గుర్తుపెట్టుకోండి, చిన్న బిడ్డల కానించి వృద్ధుల వరకు దేవుడు మనల్ని పుట్టించిన తర్వాత ఆయన ఏ గుణ లక్షణాలతో మనం ఉండాలనుకున్నాడో, మనల్ని చూడాలనుకున్నాడో అది మాత్రమే ఉంటే ఆయనకి సంతోషం. ఆయనకి నచ్చనిది మనలో ఉంటే ఆయనకి బాధ. మరి ఆయన మన కోసం ఆయన ఎన్నో చేశాడు. మనం ఇప్పుడు ఉంటున్నాము అంటే ఈ శరీరము ఆయన చేసింది. జాగ్రత్తగా, మనకి ఏదైనా బాగలేకుండా వస్తుందంటే మనం బాధపడుతున్నాం. మనలో దేవుడికి నచ్చంది ఉంటే దేవుడు బాధపడుతున్నాడు. గమనించండి, తేడా గమనించండి. మనకు సంతోషం కలిగించినది అనారోగ్యమైన, మనకు సంతోషం కలిగించినది ఎదుటి మనిషి చేసినా మనకి బాధ కలుగుతుంది. మరి మన సృష్టికర్త, మన దేవుడైన తండ్రి మనల్ని చేశాడు. ఆయన తన కోసం మనల్ని చేసుకున్నాడు. మరి తన కోసం మనల్ని చేసుకుంటే, తన సంతోషం కోసం మనల్ని చేసుకుంటే మనం ఏం చేస్తున్నాము అన్నది ముఖ్యమైన విషయం. అసలు మనకంటూ దేవుడు ఒకడు ఉన్నాడని, మనకంటూ ఒక సృష్టికర్త ఉన్నాడని, మనల్ని నడిపించేవాడు ఒకడు ఉన్నాడని, మనకు జననము మరణము విధించేవాడు ఒకడు ఉన్నాడని, ఆయన ఆలోచనలు, ఆయన చెప్పిన పనులు మనం చేయాలని, ఆయన్ని సంతోష పెట్టాలని మనము ఎరిగి ఉండుట అవసరము. ఒక ఉదాహరణ మీకు చెప్తాను జాగ్రత్త. మన అవసరాలు ఏంటో వాటిని బట్టి మనం రోజులో 24 గంటలు గడుపుతుంటాం. జాగ్రత్త, శరీర అవసరాలు. పొద్దున్నే లెగవంగానే ఒక మనిషి
కాలకృత్యాలు తీర్చుకుంటాడు అవసరం కనుక. పొద్దునే లెగవంగానే ఒక మనిషి ఉదయం టిఫిన్ ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, శరీరానికి అవసరం కనుక. చూడండి, పొద్దునే లెగవంగానే ఒక మనిషి టిఫిన్ తినేసి పనికి వెళ్ళాలనుకుంటాడు. పనికి వెళ్తే డబ్బులు వస్తాయి కనుక ఆ డబ్బుల వలన తనకు కావలసినవి కొనుక్కోవచ్చు, అవసరాలు అని చెప్పి మనిషి అనుకుంటాడు. అలా వస్త్రాలు అవసరాన్ని బట్టి తీర్చుకోవాలనుకుంటాడు. తర్వాత వివాహము చేసుకొని భార్యతో పాటు ఉండాలనుకుంటాడు, పిల్లల్ని కనాలనుకుంటాడు, ఆ పిల్లలకు మంచి చేయాలనుకుంటాడు. ఇలా మానవుని యొక్క జీవితం మనం ఆలోచిస్తే ఎన్నో అవసరాలు, ఎన్నో సంతోషాలు పొందాలి అనుకుంటాడు. మంచి చేసి పొందొచ్చు, తప్పేం లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, మనిషి ఒక విషయాన్ని మాత్రం మర్చిపోయి మిగతా వాటన్నిటిలో అవసరాలు తీర్చుకునే రకంగా ఉన్నాడు. ఎలాగా? అసలు మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనల్ని ఎవరు చేశారు, ఎందుకు చేశారు? మన జననం ఇక్కడ ఎందుకు జరిగింది, మన మరణం ఎందుకు జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, ఏం చెయ్యాలి, మన మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాము, దాని ఆలోచనలు, దాని పరిస్థితులు ఏంటి? ఇవి ఏ మానవుడైతే ఆలోచించడో మిగతా అన్ని ఆలోచిస్తాడు. చూడండి, తినడానికి ఆలోచిస్తున్నాడు, కట్టుకోవడానికి ఆలోచిస్తున్నాడు, తిరగడానికి ఆలోచిస్తున్నాడు, తాగడానికి ఆలోచిస్తున్నాడు, పనుకోవడానికి ఆలోచిస్తున్నాడు, పెళ్లి కోసం ఆలోచిస్తున్నాడు, ఇంటి కోసం ఆలోచిస్తున్నాడు, ఆరోగ్యం కోసం ఆలోచిస్తున్నాడు, చదువు కోసం ఆలోచిస్తున్నాడు, ఉద్యోగం కోసం ఆలోచిస్తున్నాడు, సంతోషం కోసం ఆలోచిస్తున్నాడు. కానీ దేవుని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మన జీవితంలో రోజులో దేవుని గురించిన ఆలోచన ఉన్నదా? మన జీవితంలో దేవుని గురించిన తెలుసుకోవడం ఉందా? అక్కడ మన జీవితానికి ఒక పరిష్కారము దొరుకుతుంది. మన ఆలోచనలంతా కూడా, మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం ఇదిగో శరీరం మీద మాత్రమే ఉన్నాయి. కేవలం ఈ కంటికి కనబడుతున్న ఈ భూమి మీద ఉన్న వాటి మీద మాత్రమే ఉన్నాయి. కానీ కొన్ని జరుగుతున్నాయి. ఆ జరిగే వాటి వెనకాల అర్థం, పరమార్థం తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. కొన్ని జరుగుతూ ఉన్నాయి. మనుషులు మరణిస్తున్నారు. ఈ మరణం అనేది ఎందుకు వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అని తెలుసుకోవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. మనల్ని పుట్టించిన తండ్రి, సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన ఉద్దేశాలు మనం తెలుసుకోవాలని ఆయన మనల్ని చేశాడు. కానీ 24 గంటల్లో చూడండి, దేవుడిచ్చిన ఈ కాలంలో తినడం, తాగడం, పనుకోవడం తప్ప మన సొంత ఇష్టాలు నెరవేర్చుకునే ఆలోచన, పనిలో తప్ప అసలు దేవుడికంటూ ఒక రోజులో మనం ఇస్తున్నటువంటి సమయం, మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఎక్కడ ప్రేమంగా ఉంది? ఎక్కడుంది? అందుకే మానవుల్లో అనేక మందిలో మనశ్శాంతి అనుకోండి, జీవితానికి ఒక అర్థం అనుకోండి,
లేకుండా తెలియకుండా పోయింది. ఈరోజు చావు దగ్గరకు వచ్చేసేసరికి మనిషి బాధపడుతున్నాడు, కానీ మనిషి వెతుకుతున్నాడు. వెతుకుతున్నాడు? నేను బతకాలి, నేను బతకాలి, నేను బతకాలి అని ఆలోచిస్తున్నాడే కానీ పుట్టిన దగ్గర నుంచి నేను ఎలా బ్రతకాలని కోరుకోవడం మంచిదే, కానీ ఎలా బ్రతకాలి అది చాలా అవసరం. మనం బతకాలని కోరుకుంటున్నాం, తిండి తిని బతకాలి, ఇల్లు కట్టుకొని బతకాలి, ఉద్యోగం చేస్తూ బతకాలి, రకరకాలుగా అనుకుంటున్నాం, బతకాలనుకుంటున్నాం, కానీ ఎలా బతకాలి అదొక పాయింట్. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, మనం బతకాలనుకుంటున్నాం కానీ ఎలా బతకాలో తెలుసుకోవాలా. దేవుడు అంటున్నాడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త అంటున్నాడు, మన తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, మనకు ప్రాణం ఇచ్చే జీవం ఇచ్చే దేవుడు అంటున్నాడు, మీరు ఎలా బ్రతకాలో చెప్తున్నాను చూడండి అంటున్నాడు. ఇక్కడ వచనంలో చూడండి, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. మనం ఎలా బ్రతకాలంటే దేవుని యొక్క నిర్ణయం ప్రకారం బ్రతకాలంట. ఈ విషయాన్ని ఎంతమందికి తెలుసుకున్నారు? ఈ విషయం ఎంతమందికి ఇష్టం? ఏంటది? దేవుణ్ణి కనుక్కున్న జీవితం. ఏంటది? దేవుని యొక్క సృష్టిలోని కార్యాలు. ఏంటది? దేవునిని సంతోష పెట్టేటటువంటి జీవితం. చూసారా, మనం దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన పనులు, దేవుని యొక్క సంతోషాలు పక్కన పెట్టి ఇచ్చింది ఎవరు? దేవుడు ఈ శరీరాన్ని. ఆ లోపల ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. ప్రాణం ఎవరిది? దేవునిదే. నేల ఎవరిది? దేవునిదే. ఈ యొక్క సృష్టి అంతా ఎవరిది? దేవునిదే. ఆ పండుతున్న విత్తనాలు ఎవరివి? దేవునివే. సమస్తము దేవునివే. కానీ సమస్తము ఇచ్చిన దేవుని గురించి మనం ఆలోచించకపోవటమే మనం సమస్యల్లో పడ్డానికి కారణం. జాగ్రత్తగా, సమస్య పరిష్కారం. ఆరోగ్యం బాగలేదని రోగం తెచ్చుకొని చనిపోతామేమోనని భయపడి ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చావా? అంటే నీకు ఆరోగ్యంగా చెడిపోకపోతే దేవుడి దగ్గరికి రావా? నీకు డబ్బులు అవసరం లేకపోతే దేవుడి దగ్గరికి రావా? నీకు అన్ని ఇల్లు, మనుషులు అంతా బాగుంటే దేవుడి దగ్గరికి రావా? ఆలోచించండి ప్రేమని దేవుని బిడ్డ. మనం ఎలా ఉన్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయాలనుకుంటున్నాం? మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కడ ఉంది? ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. బాధ రాగానే, అనారోగ్యం రాగానే మన పని అయిపోతుంది. చూడండి, ఆరోగ్యం ఉన్నప్పుడు మనకి ఏది అవసరం అనుకుంటున్నాం? కేవలం డబ్బు మాత్రమే, కేవలం అన్నం మాత్రమే, కేవలం మనుషులు మాత్రమే అవసరం అనుకుంటున్నాం. కానీ నేను ఆరోగ్యంగా ఉండాలన్నా, చావు నుంచి తప్పించుకోవాలన్నా, నేను ఇక్కడ బ్రతుకుండాలన్నా దేవుడు అవసరము అని చెప్పి ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు? కొంతమంది నేను చూస్తుంటాను, కొంతమంది జీవితాలను నేను చూస్తుంటాను. వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, ఆరోగ్యం పాడైపోయినప్పుడు వస్తున్నారు మందిరానికి. కానీ దేవా
నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే నీవే కారణమయ్యా అని ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి వచ్చిన సందర్భాలు ఎక్కడ? నీ టైం అంతా డబ్బు సంపాదించడంలో, నీ టైం అంతా అన్నం సంపాదించడంలో, నీ టైం అంతా రకరకాల పనులు, దుష్ట పనులన్నీ చేయడంలో బాగుంటే నువ్వు చేస్తున్నావు తప్ప బాగున్నందుకు దేవుణ్ణి స్తుతించడం ఎక్కడ? చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే బాగున్నందుకు దేవుడి దగ్గరికి రావాలి, బాగున్నప్పుడు దేవుడి దగ్గరికి రావాలి, బాగుండగానే దేవుణ్ణి వెతకాలి, బాగుండగానే దేవుని గురించి తెలుసుకోవాలి, బాగుండగానే దేవుణ్ణి సంతోషపరచాలి. దేవుడు బాధపడితే మన బ్రతుకు జీవితం నావా సాగదు. మనల్ని నిలబెట్టాల్సింది, నడిపించాల్సింది, సంతోషపరచాల్సింది, ఆనందింపజేయాల్సింది దేవుడే. ముఖ్యమైన విషయాన్ని మనం వదిలిపెట్టి, ముఖ్యమైన విషయాన్ని దేవుణ్ణి వదిలిపెట్టి మన మనస్సు శరీరం మీద, ఆత్మ మీద పెట్టుకొని, అన్నం మీద, డబ్బుల మీద పెట్టుకొని, మనుషుల మీద పెట్టుకొని మన కాలయాపన చేస్తూ వెళ్తున్నాం. అందుకే దేవుడు చూస్తున్నాడు. దేవుడు మనల్ని చూసినప్పుడు, అమ్మా నేను నిన్ను చేసింది నన్ను తెలుసుకోవాలని కదా, నేను నిన్ను చేసింది నన్ను సంతోష పెట్టాలని కదా. దేవా నిన్నెందుకు సంతోష పెట్టాలి అని మనం అడిగితే ఆయన మనల్ని ఒక మాట అడుగుతాడు. ఏమని? నువ్వెందుకు సంతోషంగా ఉండాలి? చెప్పండి, మీరెందుకు సంతోషంగా ఉండాలి? మనం ఎందుకు సంతోషంగా ఉండాలి అంటే బాధపడడం అనేది మంచిది కాదు. బాధపడడం అనేది మనకి ఇష్టంగా ఉండదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సూత్రము, పరిష్కారము మొట్టమొదటిది, మనం బాగున్నప్పుడే దేవుని యొక్క సంతోషాన్ని వెతికే వారిగా ఉండాలి. మనం సంతోషంగా ఉండాలంటే, గుర్తుపెట్టుకోండి, మనం సంతోషంగా ఉండాలంటే మనకు కొన్ని కావాలి, కొన్ని ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. ఎవరైతే ఈ శరీరాన్ని ఇచ్చాడో ఆ దేవుడే ఆ శరీరానికి కావలసినవన్నీ కూడా ఇవ్వాలి. ఇది మర్చిపోయారా? ఇది తెలుసుకోలేదా? చూసారా ఎంత ముఖ్యమైన విషయం మనం మర్చిపోయామో, ఎంత ముఖ్యమైన విషయం మనం తెలుసుకోలేదో, ఎంత ముఖ్యమైన విషయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుడు మనకి ఇవ్వకపోతే ఆరోగ్యం రాదు. దేవుడు మనకి ఇవ్వకపోతే మరొక దినము, టైము, సమయము, ఆయుష్ రాదు. దేవుడు మనకి ఇవ్వకపోతే ఈ శరీరం ఆకారమే లేదు. దేవుడు మనకి ఇవ్వకపోతే దీని లోపల ఆత్మే లేదు. దేవుడు మనకి ఇవ్వకపోతే అమ్మా నాన్న లేరు. దేవుడు మనకి ఇవ్వకపోతే ఈ భూమి మీద జన్మే లేదు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, చేసిన నన్ను, ఇవన్నీ ఇచ్చిన నన్ను ప్రతిరోజు తలుచుకుంటున్నావమ్మా. ఒక మాట మనం అంటాం, ఎవరైనా మనకు అన్నం పెట్టినా, ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చినా దండం పెడతాం వాళ్ళకి. ఎవరైనా మనకు ఏదైనా సహాయం చేస్తే అయ్యా నువ్వు బాగుండాలి అనుకుంటాం. ఎవరైనా మనకు సహాయం చేస్తే వాళ్ళని పొగుడుతాం. అయ్యా నువ్వు ఎంత మంచోడువయ్యా, నాకు డబ్బులు ఇచ్చావు, నువ్వు ఎంత మంచోడువయ్యా, నాకు సహాయం చేసావు. ప్రేమన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. చూడండి ఎంత బాగుంటుంది ఈ మాట. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఈ మాట చూసారా ఎంత బాగుందో. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును అని ఉంది. ఏమా? యెహోవా మహోన్నతుడైనను
ఆయన దీనులను లక్ష్య పెట్టును అంటే అర్థం ఏంటి? ఆయన చేతితో ఈ ఆకాశ మహాకాశాలు చేసిన వాడు. ఆయన చెయ్యి ఎంత పెద్దది ఉంటుందో చూడండి ఒకసారి. ఆయన చేతితోనంట ఈ ఆకాశాన్ని చేశాడంట. ఎంత పెద్దోడో ఆయన చేతితోనంట ఈ భూమిని చేశాడంట. ఎంత పెద్ద చెయ్యో ఆయనది. ఆయన జ్ఞానంతోనంట మనం చూస్తున్నవన్నీ, మన శరీరాన్ని, ఈ యొక్క ప్రకృతిలో ఉన్న జీవరాశులను, ఆకాశాన్ని, నక్షత్రాలను, గ్రహాలను, నీళ్లను, ఆహారాన్ని, మొక్కలను ఆయన జ్ఞానంతో చేశాడంట. ఎంత గొప్ప జ్ఞానవంతుడో! ఆయన చేసినది ఏ మనిషి చేయలేకపోతున్నాడు. మనం కానీ ఎప్పటికీ ఇంకా జబ్బు రాకుండా మనం చేసుకోగలిగితే ఎట్లుంటుందో చూసారా? ఆ శక్తి మనకు లేదు. మనకు అసలు మరణం రాకుండా మనల్ని మనం చేసుకోగలిగితే ఎంత బాగుంటుందో ఆ శక్తి మనకు లేదు. మనం ఒక మనిషిని తయారు చేసే శక్తి ఉంటే మనకు ఎంత బాగుంటుందో ఆ శక్తి మన దగ్గర లేదు. నిన్నటికి వెళ్ళగలిగితే ఎంత బాగుంటుందో ఆ శక్తి మన దగ్గర లేదు. రేపటికి వెళ్ళగలిగితే ఎంత బాగుంటుందో ఆ శక్తి మన దగ్గర లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు మహోన్నతుడంటే ఆయన ఈ చేసినవన్నిటిని చూస్తే ఆయన ఎంత గొప్పోడో మనకు అర్థమవుతుంది. ఎంత పెద్దవాడో అర్థమవుతుంది. చూడండి, మనం చూస్తున్న ఆకాశం చాలా పెద్దది, కానీ ఆయనంట ఒక చేత్తో చేశాడంట ఆకాశాన్ని. మనం చూస్తున్న సముద్రము చాలా పెద్దది, ఆయనంట మాటతో కలగజేశాడట. మనం చూస్తున్న ఈ సృష్టిని అంతటిని ఆయన ఒక్క మాట చెప్పంగానే కలిగినాయంట. మరి ఎలాంటోడైనా, ఎంత గొప్పోడైనా, అంత గొప్పోడైనా, అంత మహోన్నతుడైనా ఆయనట దీనులను లక్ష్య పెట్టున్నట. దీనులంటే ఎవరో చెప్తానేనండి జాగ్రత్తగా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని స్నానం చేయకుండా ఎలాగంటే అలా మురికిగా వెళ్ళావు అనుకో, ఒక ప్రధానమంత్రి దగ్గరకు, ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్ళాలనుకుంటే, ఆఫ్టర్ ఆల్ ఒక కలెక్టర్, ఒక ముఖ్యమంత్రి పేదోళ్ళని లోపలికి రానిచ్చుకోడు. వాళ్ళని తాకాలన్నా, వాళ్ళని చూడాలన్నా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏంటి? ఆఫ్టర్ ఆల్ 4 రోజులు ఉండే మనిషి తాను కలెక్టర్ అయితే, ప్రధానమంత్రి అయితే, మంత్రి అయితే, ధనవంతుడైతే పేదల్ని పట్టించుకోడు, పేదల్ని అసహించుకుంటాడు. కానీ దేవుడంట ఈ కలెక్టర్ని చేసింది దేవుడే, ఆ ప్రధానమంత్రిని చేసింది దేవుడే, ఆ ధనవంతుడిని చేసింది కూడా దేవుడే. మనుషులలో అయితే గర్వం వచ్చింది, కానీ మహోన్నతుడైన దేవుడట దీనులను కూడా లక్ష్య పెడతాడు. చూడండి, ఈరోజు వెంకట రమణమ్మ, తన భర్త నోవహు, వీళ్ళు ముగ్గురు కలిసి కలెక్టర్ ఆఫీస్ లోపలికి, కలెక్టర్ ఇంట్లోకి పోగలరా? ప్రధానమంత్రి ఇంట్లోకి పోగలరా? పోగలరా? ఏం నవ్వవు? ప్రధానమంత్రి ఇంట్లోపలికి పోగలవా నువ్వు? పోలేవు. కానీ సృష్టికర్త మహోన్నతుడైన దేవుని ఇంట్లోకి, మందిలోకి రాగలిగాడు. చూసారా మన దేవుడు ఎంత గొప్పోడో, మన దేవుడు ఎంత మంచోడో చూసారా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి దగ్గరికి వెళ్తే నువ్వు ఏ కులము అంటాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్తే నువ్వు ఎవరు అంటాడు. ఒక మనిషి దగ్గరికి వెళ్తే నువ్వేంది ఇలా ఉన్నావు అంటాడు. అసహించుకుంటాడు, తక్కువగా చూస్తాడు, ప్రేమించాడు. కానీ దేవుడట మహోన్నతుడు, సర్వసృష్టికర్త, శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, మన తండ్రి అట. ఆయన ఎంత మంచోడంట అంటే ఆయన దీనులను లక్ష్య పెట్టును. దీనులకు ఎవరో చెప్తారనట. దీనులు దేవుని వైపు తిరుగుతూ, దేవుణ్ణి వెతకి,
అయ్యా, నేను ఈరోజు బతుకున్నాను అంటే, బాగున్నానంటే నువ్వే కదా కారణం. దీనత్వం అంటే గర్వం లేకుండా ఉండడం, అజ్ఞానం లేకుండా ఉండడం. దేవుణ్ణి పాదాల దగ్గర ఆయన్ని నమ్ముకొని స్మరించుకొని, దేవా నేను ఈరోజు బతికుండడానికి కారణం నువ్వే అయ్యా, నాకు ఈ శరీరం ఉందంటే కారణం నువ్వే అయ్యా, నాకు ఆరోగ్యం ఉందంటే కారణం నువ్వే, నాకు అన్నం దొరుకుతుందంటే కారణం నువ్వయ్యా అని దేవుని పాదాల దగ్గరికి తగ్గించుకొని దేవుడే సర్వస్వం అని ఆధారపడడానికి ఎవరైతే వస్తారో వాళ్ళే దీనులు. అలాంటి వాళ్ళనట దేవుడు చూస్తాడట. మన మనస్సును బట్టి దేవుడు మనకి ఇస్తాడు. జాగ్రత్తగా మన మనస్సును బట్టి. మన మనస్సులో దుష్టత్వం ఉందనుకో, బాగా డబ్బున్నోళ్ళు, ఇందాక మనం చదివాం, దుష్టులు. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను పేదోళ్ళని పట్టించుకోను, నాకు అందం ఉంది, బలం ఉంది కాబట్టి పేదోళ్ళని నేను పట్టించుకోను, నాకు కలెక్టర్ ఉద్యోగం, ప్రధానమంత్రి ఉద్యోగం ఉంది కాబట్టి ఆ వాళ్ళతో నాకేం అవసరం, వాళ్ళేంటి నేనేంటి. ఇదే దుష్టత్వం అండి. ఈ దుష్టులకి ఒక రోజున మరణం వస్తుంది. ఈ దుష్టులు వాళ్ళ ప్రవర్తనలో చాలా భయంకరంగా ఉంటారు. ఈ దుష్టులు అంటే దేవుడికి నచ్చదు. వాళ్ళు దేవుణ్ణి వెతకరు, దేవుణ్ణి మహిమపరచరు, దేవుణ్ణి ఘనపరచరు, దేవుణ్ణి పూజించడానికి రారు. ఏం చేస్తుంటారు? సుఖపడే పనిలో, డబ్బులు సంపాదించే పనిలో కాలం అంతా దేవుణ్ణి మహిమపరచకుండా, దేవుణ్ణి ఘనపరచకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు బతుకుతుంటారు. ఇదే దుష్టత్వం అంటే. మరి ఆయన మనల్ని చేస్తే, ఆయన మనకు శరీరాన్ని ఇస్తే, ఆయన మనకు బ్రతుకునిస్తే, ఆయన్ని మహిమపరచకుండా, ఆయన్ని ఘనపరచకుండా ఇష్టానుసారంగా మనం బతుకుతుంటే మరి ఆయనకి కోపం రాదా? కోపం రాదా? మనల్ని చూసి ఆయనకు బాధ కదా. మనల్ని చూసి ఆయన ఎలా సంతోషపడతాడు? ఒక యజమాని దగ్గరికి వెళ్ళి పనికి వెళ్తే ఆయన చెప్పినట్టు చేయకపోతే యజమాని తిడతాడు, యజమాని డబ్బులు ఇవ్వడే. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేశాం మన జీవితంలో. ఎంత బాధ పెడుతున్నాం దేవుణ్ణి మన జీవితంలో. కానీ మనకు అన్నం పెడుతున్నాడే. ఎంత దేవుని మనసును మనం గాయపరుస్తున్నాం ఆయన దగ్గరికి రాకుండా. పిలుస్తున్నాం. అమ్మ నిన్ను పిలిచిందనుకో, నాన్న నిన్ను పిలిచాడు అనుకో, నువ్వు రాకపోతే అమ్మ నాన్న ఏమంటారు? ఒరే నేను నిన్ను కన్నానురా, నా మాటే వినవా? ఒరే నేను నిన్ను కన్నానురా, నిన్ను పెంచానురా, నా రక్తం కష్టం అంతా చేసి నిన్ను పెద్ద చేశానురా, నీకు ఉద్యోగం ఇప్పించానురా, నీకు పెళ్లి చేశానురా, నీకు ఇల్లు ఇచ్చానురా అని అమ్మా నాన్న అంటే, ఆ అమ్మా నాన్న దగ్గరికి రాకపోతే అమ్మా నాన్న ఎంత బాధపడతారు. అలాంటిది మనకు జీవమై ఉన్న దేవుని దగ్గరికి, మనకు సమస్తం ఇచ్చే దేవుడి దగ్గరికి మనం రాకపోతే, ఆయన్ని మనం మహిమపరచకపోతే, ఆయన్ని మనం వెతక్కపోతే, ఆయన్ని మనం సంతోషపరచకపోతే మన జీవితాలు ఎలా గడుస్తాయి అనుకుంటున్నారు? అందుకే గుర్తుపెట్టుకోండి, సడన్ గా మనం సంతోషంగా దేవుణ్ణి వెతకకుండా వెళ్ళిపోతా ఉంటాము. ఒకరోజు సడన్ గా మన జీవితంలోకి సమస్యలు, కష్టాలు, రోగాలు, బాధలు వచ్చేస్తాయి. మనం అందం ఉందనుకొని విర్రవీగుతున్నాం, బలం ఉందనుకొని విర్రవీగుతున్నాం, డబ్బు ఉందనుకొని విర్రవీగుతున్నాం, నాకేం కాలేదు ఇప్పుడు నేను బాగున్నానని విర్రవీగుతున్నాం. ఒక రోజున మనకి సడన్ గా వచ్చేస్తుంది అనారోగ్యము, సమస్య. అప్పుడు నీ అందం నీకు ఆరోగ్యం తెప్పించగలదా? నీ డబ్బు నీ ప్రాణాన్ని కాపాడగలదా? నీ మనుషులు నిన్ను బతికించగలరా చనిపోతే? కనుకే దేవుణ్ణి ఆలోచించాలి. దీనులు అంటే ఎల్లప్పుడూ దేవుడు పాదాల దగ్గర కనిపెట్టే వాళ్ళని దీనులు అంటారు. బైబిల్ చెప్పే దీనులకు అర్థం ఏంటంటే, దేవుడు చెప్పే దీనులకు అర్థం ఏంటంటే, పేదలలో కూడా కొంతమంది గర్వం ఉంటుంది. డబ్బు లేకపోయినా, అన్నం లేకపోయినా, చదువు లేకపోయినా, ఏమి లేకపోయినా గర్వం ఉంటుంది. వాళ్ళు దేవుడి దగ్గరికి రారు.
దేవుని దగ్గరకు ఎవరు వస్తారో తలదించుకొని వారే దీనులు. దేవునికి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే దీనులు. దేవుని మాట వినడానికి, దేవుని పూజించడానికి ఎవరైతే వస్తారో వాళ్ళే దీనులు. అలాంటి దీనులను ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడట లక్ష్యం చేస్తాడట, చూస్తాడట. నేనంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత భక్తి, నేనంటే ఎంత నమ్మకం అని దేవుడు ఆ దీనత్వాన్ని చూసి, ఆయన పాదాల దగ్గరికి, ఆయన మందిరానికి రావడం చూసి, ఆయనను మహిమపరచడం చూసి దేవుడు సంతోషపడతాడట. అదే మాట 6వ వచనంలో చూడండి, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. మన హృదయం లోపల ఏముందో దేవుడికి తెలుసండి. మన హృదయం లోపల ఎలాంటి స్థానం దేవుడికి ఇచ్చామో దేవుడికి తెలుసు. అందుకే గుర్తుపెట్టుకోండి, కింద ఒక మాట, మంచి మాట రాశాడు. ఏమని రాశాడు తెలుసా? నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు అంటున్నాడు కీర్తనాకారుడు. ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని రాసినటువంటి దావీదు గారు అంటున్నారు, దేవా నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించెదవు అనే ఎంత నమ్మకంతో, ఎంత ధైర్యంతో ఈ మాట దావీదు అంటున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడు అట్లా మాట? ఎందుకు అంటున్నాడంటే గుర్తుపెట్టుకోండి, మనము మానవ శరీరంలో ఉన్నాం. అమ్మా, ఏ శరీరంలో ఉన్నాం? మానవ శరీరంలో ఉన్నాం. ఓకేనా? చిన్న బిడ్డ కానించి వృద్ధుడయ్యే వరకు కూడా మన జీవితం, మన శరీరం అనేక పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది, అనేక పరిస్థితులు దాటాల్సి ఉంది. నీకు ఈరోజు బలం ఉందని నాకు దేవుడు అవసరం లేదు అనుకుంటున్నావేమో, నీకు ఈరోజు ఆరోగ్యం ఉందని దేవుడు అవసరం లేదు అనుకుంటున్నావేమో, నీకు డబ్బు ఉందని దేవుడు అవసరం లేదు అనుకుంటున్నావేమో. ఒక రోజున, ఏ రోజున దేవునికి మనం వ్యతిరేకంగా తిరిగితే దేవుడు బాధపడి మనల్ని బాధ పెట్టే రోజున దిక్కెవరో, ఆధారం ఎవరో, ఆయన పాదాల దగ్గర లేకపోతే మనకు ఆధారం ఏంటి? కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదవు. మనం మనుషులమండి, రేపేం జరిగిద్దో తెలియదు, ఏది తింటే ఏది పాడైపోద్దో తెలియదు, మనం ఏం మాట్లాడతామో మనకు తెలియదు, మనం ఏం ప్రవర్తిస్తామో మనకు తెలియదు. దావీదు గారు అంటున్నారు, నేను చిక్కులో పడినాను, ఆపదలలో చిక్కుబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవా, నేను నిన్ను నమ్ముకోన్నానయ్యా, నాకు ఆధారం నువ్వే కదా, నన్ను బతికించేది నువ్వే కదా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వు చెప్పినట్లుగా నేను నీతిగా బతుకుతున్నాను కదా, కనుక నువ్వు చెప్పినట్లుగా నేను నీతిగా బతుకుతున్నాను కాబట్టి నేను వెళ్ళేటప్పుడు నాకెవరైనా ప్రమాదం కలిగించినా, ఏదైనా అనారోగ్యం వచ్చినా నువ్వు నన్ను బతికిస్తావు. ఎంత ధైర్యంతో ఈ మాట అంటున్నాడు చూడండి, ఎంత నమ్మకంతో ఈ మాట అంటున్నాడు చూడండి. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను ఎక్కడ ఉన్నా, ఏ అనారోగ్యంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ప్రమాదంలో ఉన్నా, సింహాల బోన్లో పడినా, అగ్నిలో పడినా, నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఈ మాట నువ్వు చెప్పగలవా? అదే విశ్వాసం అంటే, అదే దేవుడి మీద ఉన్నటువంటి ఆధారం అంటే. మనలో భయం వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మనకి ఎప్పుడు భయం వస్తుందంటే దేవుడు మనతో మాట్లాడకపోతే, దేవుడు మనకి తెలియకపోతే, దేవుడు మనల్ని కాపాడుతాడన్న నమ్మకం లేకపోతే భయపడతావు, ధైర్యం ఉండదు, ఆశ ఉండదు, నిరీక్షణ ఉండదు. కారణము మనకెవరు లేరు, కారణము మనల్ని ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, కారణము మనల్ని ఎవరు కాపాడుతారో తెలియదు, కారణము మన శక్తి మనల్ని కాపాడు. అందుకే చాలా మంది ఎందుకు భయపడతారు తెలుసా? ఎందుకు భయపడతారంటే వాళ్ళ శక్తిని చూసుకుంటారు, వాళ్ళ డబ్బులు చూసుకుంటారు,
వాళ్ళ మనుషుల్ని చూసుకుంటారు. వాళ్ళ వైపు చూసుకొని ఇక నా పని అయిపోయినట్టే, ఇక నా పని అయిపోయినట్టే, నేను ఇంక చనిపోతానేమో, నేను ఇంక బ్రతకనేమో, నాకు ఇంక సహాయం ఎవరు చేయరేమో అనుకుంటాం. దేన్ని చూస్తే తెలుసా? మనల్ని మనం చూసుకొని. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా వైపు చూడు, నా బలం చూడు, నా జ్ఞానం చూడు, నా శక్తి చూడు, నన్ను నమ్ముకో, నా మీద ఆధారపడు, అప్పుడు నీవు ధైర్యముగా ఉండువు. యోహాను సువార్తలో ఒక మంచి మాట రాసుకున్నాను. యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తుంది. ఏం మాట అంటే 25వ వచనం, 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏం మాట అంటున్నాడు చూసారా యేసు ప్రభు? ఎలాంటి గొప్ప మాట అంటున్నాడు చూసారా? నా యందు విశ్వాసం ఉంచేవాడట చనిపోయినా బతుకుతాడట, చనిపోయినా ఆయన బతికిస్తాడట. నేనే పునరుత్థానమును అంటున్నాడు దేవుడు. అంటే బతికిచ్చేవాడను నేనే, జీవమును నేనే. మన లోపల ఉన్న జీవము, ప్రాణము అంత ఆయనదే. గుర్తుపెట్టుకోండి, మన లోపల ఉన్న బలం ఆయనది. మనం ధరించుకోనున్న ఈ శరీరం ఆయనదే. మన లోపల ఉన్న రక్తం ఆయనదే. మన లోపల ఉన్న ఆరోగ్యం ఆయన ఇచ్చింది. సమస్తము ఆయన ఇచ్చినవి, ఆయన నుండి వచ్చినవి. మరి సమస్తం ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోతే ఎట్లా? గుర్తుపెట్టుకోండి, సోమవారం నుంచి శనివారం వరకు పని చేసుకో, కానీ సోమవారం నుంచి శనివారం వరకు అన్నం తిను. సోమవారం నుంచి శనివారం వరకు మంచి పనులన్నీ చెయ్యి, నిద్రపో, అన్నీ చేసుకో. కానీ సోమవారం నుంచి ఆదివారం రోజున మాత్రం ప్రతిరోజు ఉదయాన్నే లెగవంగానే ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోవాలి. ఆరోగ్యం ఇచ్చే దేవుణ్ణి మర్చిపోవద్దు, ప్రాణం ఇచ్చే దేవుణ్ణి మర్చిపోవద్దు. ఉదయాన్నే లెగవంగానే ఈ ఉదయం నాకు ఇచ్చింది, ఈ బ్రతుకు నాకు ఇచ్చింది నువ్వే అంటే ఎంత సంతోషపడతాడు ఆయన. దేవా, నువ్వు ఎంత గొప్పోడివయ్యా, నేను బతుకున్నానంటే నీ దయ కదా అంటే ఆయన మనసులో ఎంత ఆనందపడతాడు. అంతేకాదు దేవుడు కోరుకునేది నన్ను. మనం ఇచ్చే ₹1,00,000 డబ్బు, ₹1,00,00,000 డబ్బులు ఆయన ఏం చేసుకుంటాడు? మనం ఇచ్చే ఈ కానుకలన్నీ ఆయన ఏం చేసుకుంటాడు? అది కాదండి దేవుడికి కావాల్సింది. మన హృదయం, మన మనస్సు, మన మాట, మన గౌరవం, మనం ఇచ్చే ఘనత, మన ప్రేమ ఆయనకి కావాలి. అవి ఆయన ఇష్టపడే బలులు, ఆరాధనలు. ప్రతిరోజు ఆయన్ని మనం ఆరాధిస్తుంటే ఆయన సంతోషపడతాడు. ఆయన సంతోషపడుతున్నాడు అనుకో, మన జీవితం బాగుంటది. ఆయన సంతోషపడుతున్నాడు అనుకో, ఎక్కడ ఉన్నా కూడా కాపాడుతాడు ఆయన. అందుకే దావీదు గారు చూడండి ఎంత ధైర్యంగా మాట అంటున్నాడు, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నా నీవు నన్ను బ్రతికించదవు. ఏ మాట అంటున్నాడు? ఈ మాట నువ్వు అనగలవా? ఈ మాట నువ్వు అనగలవా? నేను ఎక్కడ ఆపదల్లో ఉన్నా నన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, యేసే ఉన్నాడు. ఈ మాట అనగలవా నువ్వు? దావీదు అంటున్నాడు. ముఖ్యమంత్రి కూడా భయపడిపోయి నన్ను ఎవరు చంపేస్తారని పక్కన గన్మెన్లు పెట్టుకోమంటాడు. ముఖ్యమంత్రి కూడా గన్మెన్లు పెట్టుకోమంటాడు. కానీ దైవజనుడు, పాస్టర్ గన్మెన్లు పెట్టుకోడు. ఎందుకంటే కాపాడే దేవుడు ఉన్నాడు, కాపాడే యేసయ్య ఉన్నాడు. మనకెందుకండి గన్మెన్లకే దిక్కు లేదు. కానీ మనకు దిక్కున్నాడు. మనకు దేవుడు దిక్కు, మనకు ఆధారం దిక్కు, మనకు జీవమై ఉన్న దిక్కు యేసయ్య, తండ్రి అయిన యెహోవా. కనుక ఈరోజు ఈ యొక్క వాక్యాల్లోంచి మనం నేర్చుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే,
దుష్టులు మరణిస్తారు. దుష్టత్వం వలన మరణం వస్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. గుర్తుపెట్టుకోండి, మనకి రోగాలు మరణం రావడానికి కారణం పాపం. అయితే దేవుడు మరి ఎంతకాలం మన దుష్టత్వాన్ని ఓర్చుకోవాలి? మనం చెడు తిరుగుతుంటే, మనం అబద్ధాలు ఆడుతుంటే, మనం మోసం చేస్తుంటే, మనం ఆయన్ని పూజించకుండా, ఆయన ఆరాధించకుండా, ఆయనకి ప్రార్థన చేయకుండా ఉంటుంటే ఎంతకాలం ఆయన బాధపడాలి? బాధపడి 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 పక్కకి అంటాడు. అప్పుడు మనలోకి ఆయన ఇవ్వకపోతే, ఆయన బాధపడితే ఈ అనారోగ్యాలు సమస్యలన్నీ వచ్చేస్తాయి. కాపాడకపోతే, మరి దేవుడు కాపాడకపోతేనే అన్ని వచ్చేది. దేవుడు బాధపడి మనల్ని పక్కన తోస్తేనే మన కష్టాల్లో పడేది. దేవుడు కాపాడుతుంటే నీ ఒంటి మీదకి ఏది కూడా రాదు. నీ జీవితంలోకి ఏది రావడానికి లేదు దేవుడు కాపాడుతుంటే. ఎందుకంటే దేవుడి కంటే బలవంతుడు ఎవరు లేరు. దేవుడి కంటే కాపాడగలిగిన వాడు ఎవరు లేడు. ఆయన ఒక మాట సెలవిస్తే మన జీవితాలన్నీ బాగైపోతాయి. లాజరు రా అన్నాడంతే, బయటికి రా. ఎక్కడి నుంచి? సమాధి లోపల ఉన్నాడు లాజరు. చనిపోయి 4 రోజులు అయినప్పటికే కులిపోయి. చనిపోయి 4 డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్లే దారిలో మనిషి చనిపోయాడు అనుకో, డాక్టర్ ఏమనుకోండి, వెరీ గుడ్ అమ్మా, మంచి పని చేశారు, రండి తీసుకురండి లోపలికి అన్నాడా? చనిపోయిన మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళామనుకోండి, వెరీ గుడ్, నేను బతికిస్తాను రండి అంటాడా? నాడి పట్టుకొని చూస్తాడు చెయ్యి. ఇక్కడ నాడి పట్టుకొని చూస్తాడు చెయ్యి, అవునా? పట్టుకొని చూసి గుండె కొట్టుకుంటుందా లేదా అని చూస్తాడు. గుండె కొట్టుకుంటుంది అనుకో, మా తొందర తీసుకెళ్ళాను అంటాడు. గుండె కొట్టుకోవడం లేదనుకో, ఏందమ్మా అంత అయిపోతే నా దగ్గర తీసుకొచ్చారు అంటే, అయిపోతే మీరేం చేయలేరా డాక్టర్ గారు? చచ్చిపోతే మీరు బతికించలేరా డాక్టర్ గారు? కుదరదు. కాబట్టి ప్రేమని దేవుడు బిడ్డారా, మన దేవుడు ఎంత గొప్పవాడు, దీనులను ఆదరించే దేవుడు. చూడండి, మనం పాపం వలన మరణం వస్తే ఆయన సొంత ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి మన కోసం పంపించాడు. పరలోకము నుంచి భూలోకానికి సింహాసనంలో కూర్చొని ఉన్న తన ప్రియకుమారుణ్ణి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. ఇది తెలుసుకున్నావా? నా పాపాల కోసం, మన పాపాలన్నిటినీ ఆయన మీద మోపడానికి 2000 సంవత్సరాల క్రితము యేసు ప్రభుని, తన కుమారుణ్ణి, పరిశుద్ధుడైన తన కుమారుణ్ణి మన కోసం నలగొట్టడానికి సిలువలో పంపించాడు. తెలుసుకున్నావా ఇది? ఆయన మన కోసం చేసిన త్యాగం గుర్తించావా? మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకూడదని, ఈ దుష్టత్వం వలన మనం నరకంలో బాధపడకూడదని, మన ఆత్మ బాధపడకూడదని దేవుడు చేసిన కార్యాలన్నీ రోజు తలుచుకుంటున్నావా? అది కావాలి దేవుడికి. అలాంటి వారిని దేవుడు కాపాడతాడు. అలాంటి వారికి దేవుడు తోడై ఉంటాడు. అలాంటి వారికి ధైర్యం ఉంటుంది. అలాంటి వారు నీతిమంతులుగా ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు కూడా ఏ ప్రమాదంలో చిక్కుకొనినా వారు దేవుని వైపు చూస్తారు. వారిని దేవుడు కాపాడతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు. ఏం మాట్లాడి దావీదు మాట్లాడుతున్న మాట. నన్ను ఎవరైనా కొట్టడానికో తిట్టడానికో ఏదైనా చేయడానికి వస్తే నీ చెయ్యి అడ్డుకుంటుంది కదా. ఇదండి విశ్వాసం. నన్ను సాతాను కానీ, మనుషులు కానీ, ఎవరైనా శత్రువులు కానీ నన్ను ఏదైనా చేయడానికి వస్తే ముందు నీ చెయ్యి ఉంటది కదా. ఈ మాట నువ్వు అనుకోగలవా? ఈ మాట నువ్వు చెప్పగలవా? అది కావాలంటున్నాడు దేవుడు. దావీదుని చూడండి, ఏం మాట అంటున్నాడు? నేనంటే ఎంత నమ్మకం దావీదుకి, నేనంటే ఎంత భరోసా దావీదుకి. రాజకీయ నాయకులు చెప్పే మాటలు, సంవత్సరానికి 3 సిలిండర్లు, 4000 పింఛను, ఈ నిన్ను బతికిస్తాయా? చచ్చిపోతే ఈ నిన్ను బతికిస్తాయా? వాళ్ళు పదవులు గెలుచుకోవడానికి, అధికారం చేయడానికి, డబ్బుల కోసం అన్ని చెప్తారు. చచ్చిపోతే ఎవడునో బతికించలేడు మనుషుల్లో.
దేవుడు ఒక్కడే. కాబట్టి ప్రేమని దేవుడు బిడ్డలారా, మనం చనిపోయినా బతికించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనకు మరణం రాకుండా ఆపగలిగిన వాడు దేవుడు ఒక్కడే. మనం ఈరోజు ఉన్నాము అంటే కారణము దేవుడు ఒక్కడే. కనుక ఉదయాన్నే లేవంగానే దావీదు అంటాడు, నేను ఉదయాన్నే లేవంగానే నీ వాక్యాన్ని చూస్తానయ్యా, నీ దగ్గరకు వస్తాను నేను అంటాడు. నేను ఉదయాన్నే లేవంగానే ముందు నీ పాద సన్నిధికి వస్తాను అంటాడు దావీదు గారు. కనుకే గొప్ప రాజుగా పరిపాలించాడు, గొప్ప దైవభక్తుడుగా ఈరోజు మన ముందు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుడు తోడు లేకుండా మనం ఏమీ చేయలేము. దేవుడు తోడు లేకుండా మనకు ధైర్యము, ఆరోగ్యము, జీవము రాదు. ఓకే, కనుక ఎంత మంచి దేవుడు అండి, కులం చూడని దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, మన అందాన్ని చూడని దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, మన గొప్పతనాన్ని చూడని దేవుడు, పేదరికాన్ని చూడని దేవుడు. ఇంత గొప్ప దేవుడు మన యేసయ్య. నువ్వు ఒక్క మాట చెబితే చాలు, అయ్యా నన్ను కాపాడు, అయ్యా నువ్వే నాకు ఆధారం, నేను నిన్ను నమ్ముకుంటున్నా అని ఈ మాట చాలండి ఆయనకి. అదే అంటున్నాడు చూడండి, ఇందాక మనం చదివిన యెహెజ్కేలు గ్రంథంలో ఏమంటున్నాడు, ఇదిగో అయితే దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రము సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుతురు. మీరు మనస్సు తిప్పుకొనుడి, ప్రవర్తన మార్చుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. దేవుడు ఎందుకు బతికిస్తాడంటే, అయ్యా భయంకరమైన రోగాల్లో చచ్చిపోతారేమోనని భయపడేవాళ్ళు, ఇంట్లో సమస్యలతో భయపడేవాళ్ళు, రకరకాల సమస్యల్లో బాధపడే వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని దేవుడు బతికించాలంటేనట మన మనస్సు, మన ప్రవర్తన దిద్దుకొని ఆయన వైపు తిరగాలి. దానికి మనం మనల్ని బతికిస్తాడంట దేవుడు. నువ్వు బతకాలనుకుంటే, నువ్వు బాగుండాలనుకుంటే నీ మనస్సు దేవుడి వైపు తిరుగు. నువ్వు బతకాలనుకుంటే యేసయ్య పాదాల దగ్గర బతుకు. నువ్వు బతకాలంటే దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, ప్రభువా ఒక దినం ఇచ్చావయ్యా, ప్రభువా అన్నం పెట్టావయ్యా. అన్నం తినేటప్పుడు దేవుడిని తలుచుకుంటున్నావా? డబ్బులు దొరికినప్పుడు, పనిచేసి డబ్బులు దొరికినప్పుడు, ప్రభువా నాకు ప్రాణం ఇచ్చి శక్తి ఇచ్చావు కాబట్టి డబ్బులు దొరికి అని తలుచుకుంటున్నావా? ప్రతి నిమిషము దేవుణ్ణి తలుచుకునే వారిని దేవుడు కాపాడు. మనం ఈ భూ సంబంధమైన వాటి మీద కాదు, పని చేస్తానే దేవుడు తలుచుకోవాలి. దేవా నేను ఇప్పుడు పని చేస్తున్నానంటే నీ శక్తి. అన్నం వండుతానే దేవుడిని తలుచుకోవాలి. దేవా నేను అన్నం వండుతున్నానంటే ఈ అన్నం కూర నువ్వు ఇచ్చిందే. ప్రతి సమయమందు దేవుణ్ణి స్తుతించాలి, అప్పుడు మనం బ్రతుకుతామంట, అప్పుడు మనం బాగుపడతామంట. కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా. దేవుడంట మన మనస్సును చూస్తాడు అని ఇక్కడ మనం చూసాం కదా. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. 6వ వచనం, 148వ కీర్తన 6వ వచనంలో ఆయన అంట దూరం నుంచి అంటే ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచా? నెల్లూరు ఎక్కడికి ఎన్ని కిలోమీటర్లు? ఒక 60 ఉంటుందా, 50 ఉంటుంది, రైట్. అక్కడి నుంచా? పోనీ మన రాష్ట్రానికి రాజధాని మంగళగిరో లేకపోతే అనుకుందాం ప్రస్తుతానికి, అక్కడి నుంచా? పోనీ మన దేశానికి రాజధాని ఢిల్లీ, అక్కడి నుంచా? ఢిల్లీకి పోవాలంటే ఒక రోజు పట్టిద్దా? అంత దూరం నుంచి దేవుడు చూస్తున్నాడా? పోనీ ఎక్కడి నుంచి? పరలోకం నుంచి. ఈ ఆకాశాన్ని దాటాలంటేనే మనిషికి ఆయుష్ సరిపోదు.
ఓకేనా? పరలోకం ఎంత దూరం ఉందో, కొన్ని కోటాను కోట్లటువంటి దూరం ఉంది. అంత దూరం నుంచి అంట మన లోపల మనం ఏం ఆలోచిస్తున్నామో చూస్తున్నాడట. ఇప్పుడు ఈ మాటలు నా 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 సేవకుడు, నా దాసుడు నా గురించి ఈ మాటలు చెబుతుంటే వాళ్ళ హృదయాలు ఎలా ఆలోచిస్తున్నారో అని చూస్తున్నాడట దేవుడు. ఆయన పట్ల మనకున్నటువంటి ఆలోచన పరలోకం నుంచి మన మనస్సులో కనబడుతుందట. ఒకవేళ దేవుడు ఇంత గొప్పోడా, ఇంత ప్రేమించాడా, నా కోసం ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడా అని ఈ మాటలు వింటున్న మనుషుల లోపల కానీ అలాంటి ఆలోచనలు ఉంటేనట దేవుడు నీ హృదయంలో చూసి సంతోషిస్తాడట. అవునా, నా బిడ్డ నా గురించి ఇట్లా అనుకుంటుందా అని ఆయనకు కనబడిపోతుంది. అదే గుర్తుపెట్టుకోండి. ఏం దేవుడు కాసేపు సినిమా చూస్తే బాగుండు, మందు తాగి సంతోషిస్తే బాగుండు, డబ్బులు లెక్క పెడతా, బంగారం లెక్క పెడతా ఉంటే బాగుండు, వ్యభిచారం చేస్తుంటే బాగుండు అని మనసులో అనుకుంటున్నాం అనుకో, వాళ్ళు దుష్టులు. దేవుడు అంటే ఇష్టం లేని వాళ్ళు, దేవుడి మాట అంటే విసుక్కునే వాళ్ళు దుష్టులు. మరి వాళ్ళని చూసినప్పుడు దేవుడికి ఏమనిపిస్తుంది? బెడ్లో, ఎక్కడ హాస్పిటల్ బెడ్లో పెట్టాలనిపిస్తుంది. ఎందుకు? నువ్వు మందిరంలో కూర్చోవడం నీకు ఇష్టంలే. మందిరంలో కూర్చుంటే అట్ట అంటున్నావు, ఎట్ట అంటున్నావు, అమ్మ అంటున్నావు, నాన్న అది అంటున్నావు, ఇది అంటున్నావు, ఏదేదో అయిపోతున్నావు. ఎక్కడ? దేవుడి పాదాల దగ్గర. అయితే బెడ్లో కూర్చో. అప్పుడు ఏమంటావు? హాస్పిటల్ బెడ్లో అయ్యా అయ్యా దేవా అంటావు. అక్కడే ఉంటాయి. అది కావాలా, ఇది కావాలా? చెప్పు. దేవుణ్ణి స్తుతించడం కావాలనుకుంటే మందిరంలో ఆయన పాదాల దగ్గర ఉండు. హాస్పిటల్లో బెడ్లో అమ్మ అయ్యా కావాలంటే అడిగిపో. ఇదే పరిష్కారం. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనం స్తుతించడం కంటే గొప్ప భాగ్యము పని లేదండి. నీకోసం నా కోసం ఆయన రక్తం కార్చాడు. నీకోసం నా కోసం ఎంతో బాధపడిన దేవుడు చాలా గొప్పోడు, చాలా మంచోడు దేవుడు. ఓకేనా? నేను ముగించేస్తున్నాను. మరణం నొందుట దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బతికుండాలి, మనం బతికుండాలంట. బతికుండి ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఈ నోరు స్తుతించాలి. ఈ చేతులు కాళ్ళు ఆయన పని చేయాలి, ఆయన మహిమ నిమిత్తం వాడబడాలి. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. చనిపోవడం ఇష్టం లేదు దేవుడికి. చనిపోవడం ఇష్టం లేదు. బతికి ఆయన్ని స్తుతించడం దేవునికి ఇష్టం. మనకు మరణం తెచ్చింది దుష్టత్వం, మనల్ని మోసం చేస్తుంది పాపం, మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది సాతాను, అజ్ఞానం. కనుక మంచి దేవుని యేసయ్య కాలు పట్టుకుందాం, యేసయ్య పాదాల దగ్గర ఎప్పుడు ఉందాం, యేసయ్యని ప్రతిదినము స్తుతిద్దాం. యేసయ్య చెప్పింది చేస్తా ఉంటే ఆరోగ్యం ఉంటది, ఆనందం ఉంటది, మనశ్శాంతి ఉంటది, అన్నీ వస్తాయి. అన్ని ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? మనం మంచిగా బతికితే దేవుడు ఎందుకు ఇవ్వడు చెప్పండి ఒకసారి. ఇస్తాడు. ఆయన మంచోడే కదా, మంచోడు కనుక మనం మంచిగా బతికితే అన్ని ఆయన ఇస్తాడు. ఓకేనా? కనుక ఆయన పాదాలను ఎప్పుడు కూడా పట్టుకొని ఉందాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన నమ్ముకుందాం, ఆయన మీద ఆధారపడదాం. మనుషుల వైపు, డబ్బుల వైపు, మన వైపు చూసుకొని గుర్తుపెట్టుకో, నీ బలాన్ని, నీ శక్తిని నువ్వు చూడొద్దు, ఆయన శక్తిని, ఆయన బలాన్ని చూడు. ఆయన అనుకుంటే అంతా బాగైపోతుంది. మనల్ని మనం చూసుకున్నాం అనుకో బాధ అనిపిస్తుంది. మనకు ఆ శక్తి లేదు కాబట్టి ఆయన వైపు చూసామనుకో అంత ధైర్యమే. అందుకే చూడండి, చుట్టూ వాక్యాలు ఉంటాయి,
చుట్టూ మందిరం నిండా చుట్టూ వాక్యాలు ఉంటాయి. నేను అక్కడ పడుకున్నప్పుడు లెగవంగానే వాక్యాన్ని చూసుకొని, ఆయన మాటను చూసుకొని చదివితే గుండెల్లో ఎంత ధైర్యం వస్తుందో. నా కృప నీకు చాలు అనే మాట నేను చదివినప్పుడు, దేవా నీ కృపతో నన్ను కాపాడుతున్నా, నీ కృప నాకు చాలే, నువ్వు ఉంటే ఇంకా నాకేం కావాలి. ఆ మాటలు ఎంత బలపరుస్తాయో తెలుసా మనకు. ఆ మాటల్లో మనకు ఆరోగ్యం ఉంది. ఆ మాటల్లో మన పాడైపోయిన బాడీ, అనారోగ్యం పాలైపోయిన బాడీ కూడా దేవుని యొక్క మాటల్లో లెగుస్తుంది పైకి. ఇక్కడ రాసి ఉన్నది చూడండి, మనుష్యుడు దేవుని మాట వలన జీవించును. అలా నమ్మాలి. అప్పుడు ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత అనారోగ్యంలో ఉన్నా, చనిపోయి శవంలాగా సమాధిలో ఉన్నా లెగిసి వస్తావు నువ్వు. దేవుడి మాట గొప్పతనం అది. యేసు అందుకే అన్నాడు, పిలిచాడు యేసు, మాటతో పిలిచాడు, అంతే, జీవంతో బయటకు వచ్చేసాడు లాజరు. భయపడకు, బాధపడకు, కృంగిపోకు, బతికిచ్చే దేవుడు యేసయ్య. పాపాలు క్షమించి పవిత్రులుగా చేసే దేవుడు యేసయ్య. నీకు తోడై ఉండి కులం చూడ్డు, మతం చూడ్డు, పేదరికం చూడ్డు, ఏమీ చూడ్డు. మనం కావాలి, మనం అంటే ఆయనకి ప్రేమ, మనం అంటే ఆయనకి ప్రేమ. కాబట్టి సిలువలో మన కోసం చనిపోయాడు ఆయన. మీ అమ్మ ప్రాణం పెట్టదు, మీ నాన్న ప్రాణం పెట్టదు, ఎవరు ప్రాణం పెట్టరు, నీ ముఖ్యమంత్రి ప్రాణం పెట్టడు. యేసయ్య ప్రాణం పెట్టాడంటే ఎంత ప్రేమో మనం అంటే ఆయనకి. ఆ ప్రేమను బట్టి అడుగుతున్నాడు, బిడ్డారా ఇంతకాలం తెలియకుండా ఉన్నావేమో, ఇప్పుడు తెలుసుకున్నావుగా, ఇప్పుడు విన్నావుగా, నేనే నీ తండ్రిని, నేనే నీ ఆధారం, నేనే నీ సృష్టికర్త, బాగు చేసేవాడను నేనే. నా బాధల దగ్గరికి రా, నేను కౌగులించుకుంటాను, హత్తుకుంటాను అంటాడు. ఆయన అంటాడు, నా వద్దకు వచ్చి వాడిని నేను ఎంత మాత్రమును తోసివేయను. వేరే వాళ్ళైతే మీ రోగాలు మాకు అంటుకుంటాయేమో అని చెప్పి తోసేస్తారు. మీ పేదరికం మాకెందుకు, మీరు పలికి రాని వాళ్ళని తోసేస్తారు. యేసు ప్రభు అలాంటి దేవుడు కాదు. యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ప్రేమిస్తారు. మదర్ తెరీసా అని ఉండేది, ఆమె వాంతి చేసుకుంటుంటే ఆ వాంతిని చేతిలో పట్టేదంట. రోగులు వాంతి చేసుకుంటుంటే 2 చేతులు ఇట్లా పెట్టి వాంతి చేసుకోయ్యా నేను పారేస్తాను అనేదట. యేసు ప్రభువును నమ్మిన విశ్వాసం, ప్రేమ అది. దేవుడి దగ్గర, యేసు ప్రభు దగ్గర ఉండే ప్రేమ అది. ఈ ప్రేమను బట్టే మనం మనుషుల్ని చూడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. దేవుడి మీద మనం ఆధారపడదాం, దేవుడు మనల్ని అన్ని విధాలా కాపాడతాడు. ఏమా, దేవుడికి మహిమ కలుగుతుంది.